అలాగే నా పేరు మైదర్ ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ కేసు చాలా పెద్దది, చాలా ట్విస్టులతో కూడుకున్న కేసు అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కేసు అని కూడా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే తీర్పు వచ్చిందో, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఒక థింగ్ జరిగిందో అదొక చారిత్రాత్మకమైన విషయం. అది బేసిక్గా ఇది భారతదేశం మొత్తానికి కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మారుతుంది అండ్ భారతదేశం మొత్తం ఖచ్చితంగా దీన్ని ఫాలో అయ్యే సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి నాకైతే. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ డెసిషన్, ఫైనల్గా తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ డెసిషన్ అని అయితే నేను నమ్ముతున్నాను. సో ఇదంతా కూడా నేను చెబుతున్నది దేని గురించి అంటే చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టర్ గురించి. సో అతనికి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి ఎప్పుడో 2021లో జరిగిన ఇన్సిడెంట్ తాలూకా సిచ్యువేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఇప్పటివరకు అలా కంటిన్యూ అవుతూ 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 వచ్చి ఫైనల్గా ఒక ముగింపుకి అయితే వచ్చాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జనరల్గా కొన్ని విలేజెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ విలేజెస్లో మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలామంది ఆ విలేజెస్లో నివసిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళని చాలాసార్లు చాలా ఏళ్ళుగా ఎంతోమంది తక్కువగా చూస్తూ వాళ్ళని ఏమంటారు బాగా బాగా తక్కువగా చూస్తూ వాళ్ళకి కొన్ని పనులు మాత్రమే అంకితం చేస్తూ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో చింతాడ ఆనంద్ అనే పర్సన్ ఆ ప్రాంతానికి చెందిన పర్సనే. అయితే అతను ఒక దళిత్ మాదిగ కమ్యూనిటీకి చెందిన పర్సన్. సో రాజ్యాంగం ప్రకారంగా అతను షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కేటగిరీకి చెందిన పర్సన్ అతను. సో స్టేట్ బేసిక్గా అతనికి దానికి సంబంధించిన ఎస్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది అప్పట్లో. సో అతను ఒక ఎస్సీ అన్న గుర్తింపునైతే పొందాడు. బేసిక్గా అంతవరకు బాగానే ఉంది. అయితే ఆనంద్కి బేసిక్గా ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి అతని లైఫ్లో ఇదంతా కూడా నచ్చలేదు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు అనిపించింది. సో అతను బేసిక్గా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయాడు. కన్వర్ట్ అయిపోయిన తర్వాత అతను ఒక చర్చిలో పాస్టర్గా కంటిన్యూ చేశాడు. కొత్తపాలెం విలేజ్లో సండే ప్రేయర్స్ అయితే చెప్తూ ఉన్నాడు. ఒక దశాబ్ద కాలంగా అలా చెప్తూనే వచ్చాడు. సుమారుగా 15 ఏళ్ళు అయింది. సో అలా చెప్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. అయితే జనవరి 2021 నాటికి వచ్చేసరికి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. అదే ప్రాంతానికి చెందిన ఒక లోకల్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు రెడ్డీస్కి చెందిన వాళ్ళు. వాళ్ళు బేసిక్గా ఆ ప్రాంతానికి చెందిన డామినెంట్ రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో లీగల్ కంప్లైంట్ చెప్పిన దాని ప్రకారం ఆనంద్ ఆ ప్రాంతంలో ప్రేయర్ చేయడం వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఆనంద్ అనే పర్సన్ ఒక దళితుడు కాబట్టి. థియలాజికల్ రీజన్స్ కాదు, అంటే బైబిల్ చెప్పిన వాటి ప్రకారంగా కాదు, ఆనంద్ దళితుడు అన్న ఒకే ఒక కారణం చేత అక్కడ ప్రేయర్స్ చెప్పడం అనేది వాళ్ళకి నచ్చలేదు. సో అంటే వాళ్ళ వెర్షన్ ఏమై ఉండొచ్చు. సో ఆనంద్ అనే పర్సన్ ఒక దళితుడు, మేబీ ఒకవేళ అతనికి క్రిస్టియానిటీలోకి మారాలనిపించింది, మతం మారాలనిపించింది. సరే, ఓకే, బాగానే ఉంది. మతం మారినట్టయితే అతను ఎవరైతే ప్రేయర్స్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్స్ వినాలి తప్ప ప్రేయర్స్ చెప్పే పొజిషన్కి వెళ్ళకూడదు. మతం మారిన వ్యక్తి, అది కూడా ఒక దళితుడు అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉండొచ్చు. సో ఈ బేసిస్ మీద 2020 నుంచి కూడా హెరాస్మెంట్ మొదలైంది. బట్ జనవరి 2021లో సిచ్యువేషన్ కొంచెం వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆనంద్ ఇంటికి రిటర్న్ అవుతున్న టైంలో అతని మీద సుమారుగా 25 నుంచి 30 మంది అతన్ని ఆపేసి అతన్ని ఈడ్చుకెళ్ళిపోయి అతన్ని కొట్టి అండ్ అతన్ని చంపేస్తామని బెదిరించి అండ్ అతన్ని దారుణంగా దూషించి, ఎస్పెషల్లీ క్యాస్ట్ ఓరియంటెడ్గా ఈ కులం పేరు పెట్టి తిట్టే తిట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉపయోగించారు. చాలా పరుష పదాలు ఉపయోగించి అతను అయితే తిట్టారు. సో ఎన్నో వందల సంవత్సరాలుగా దళితులకు ఎదురవుతున్న ఏదైతే బాధ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు అతనికి కూడా ఎదురయ్యేలా చేశారు వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఇమీడియట్గా అతను ఏం చేశాడు, ఒక కేసు అయితే ఫైల్ చేశాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారంగా వాళ్ళందరి మీద కూడా కేసు అయితే ఫైల్ చేశాడు. సో బేసిక్ ఇది జనరల్గా ఈ చట్టం కూడా దళితులకి ఇటువంటి కైండ్ ఆఫ్ హింస నుంచి కానీ లేదంటే ఇటువంటి కైండ్ ఆఫ్ హ్యూమిలియేషన్ నుంచి కానీ తప్పించడానికి జనరల్గా ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ అయితే ఉంది. సో ఆ యాక్ట్ ఆధారంగా అతనైతే కేసు ఫైల్ చేశాడు. సో ఇక్కడ వరకు మనకంతా నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటంటే ఎవరైతే ఆ దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇతని మీద ఒక రిటర్న్ కేసు ఫైల్ చేశారు. ఏమని, ఇతను దళితుడు కాదు, ఇతను మా మీద SC/ST యాక్ట్ పెట్టడానికి ఇతనికి ఎటువంటి అర్హత లేదు, ఎందుకంటే ఆనంద్ నో లాంగర్ ఏ దళిత్ అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. సో వాళ్ళ లాయర్ అయిన ఫణిదత్ చెప్పింది ఏంటంటే క్రిస్టియానిటీలో హిందూయిజంలో ఉన్నట్టుగా వర్ణ సిస్టమ్ అయితే లేదు కాబట్టి, సో క్రిస్టియానిటీలో అసలు క్యాస్ట్ అనే కాన్సెప్టే లేదు కాబట్టి
క్రిస్టియానిటీ క్యాస్ట్ని రికగ్నైజ్ చేయదు కాబట్టి. సో అతని ఎస్సీ ఎస్టీ స్టేటస్ ఏదైతే ఉందో అతను కన్వర్ట్ అయిన వెంటనే పోయింది. సో అతను ఇప్పుడు ప్రాక్టీసింగ్ పాస్టర్గా కూడా ఉన్నాడు. సో అతను రెండు వైపులా ఉండలేడు. సో ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్నాడు కాబట్టి అతను ఎస్సీ ఎస్టీ కాదు అని చెప్పారు. సో 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఎన్ హరినాథ్ క్వాష్ చేసేసింది, అంటే కొట్టేసింది. అంటే ఆ కేసు ఏదైతే ఉందో అది కొట్టేసింది. సో నిజమే, అతను ఇప్పుడు ఎస్సీ కాదు కదా, ఇప్పుడు అతను క్రిస్టియన్ కాబట్టి అతను ఈ కేసు వేయడానికి వీలు లేదని చెప్పింది. అయితే ఈ కోర్టు ఏమని చెప్పిందంటే, కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్లో క్లాస్ 3 ప్రకారంగా 1950లో వచ్చిన యాక్ట్ ఇది. దాని ప్రకారంగా సో హిందువులు కాకుండా ఎవరైతే వేరే రిలీజన్కి చెందిన వాళ్ళు ఉంటారో, అంటే హిందూ బేసిక్గా వేరే రిలీజన్ కనుక వెళ్ళినట్టయితే ఆ పర్సన్ ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్గా ఉండడు అని చెప్పి ఆ క్లాస్ చెప్తోంది. తర్వాత దాంట్లోకి సిక్కిజం బుద్ధిజం యాడ్ చేశారు, అండ్ ఇస్లాము క్రిస్టియానిటీ రెండు కూడా తీసివేయబడ్డాయి, అందులోంచి అయితే లేవు. ఎందుకంటే ఎక్కువ శాతం పీపుల్ అందులోకి వెళ్తారు, సో తీశారు. అండ్ అవి మైనారిటీల కింద ఎక్కువగా కన్సిడర్ చేయబడట్లేదు, ఎందుకంటే క్రిస్టియానిటీ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఇస్లాం వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. మీన్వైల్ సిక్కులు బుద్ధులు చాలా తక్కువ ఉంటారు, అందుకని వాళ్ళకైతే ఇచ్చారు ఆ ఆప్షన్. సో హైకోర్టు ఆనంద్ ఒకవేళ బార్న్ దళిత అయినప్పటికీ కూడా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత అతని ఎస్సీ స్టేటస్ అయితే పోయింది. సో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అతనికి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఇవ్వదు అని చెప్పి తీర్పు అయితే ఇచ్చింది. సో ఆనంద్ దీని గురించి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. అండ్ మార్చి 24, 2026 జస్టిస్ పీకే మిశ్రా అండ్ మన్మోహన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే వాళ్ళు కూడా హైకోర్టు డెసిషన్ని సపోర్ట్ చేశారు. హైకోర్టు ఏదైతే వెర్డిక్ట్ ఇచ్చిందో దాని ప్రకారంగానే చెప్పారు. అండ్ ఎస్సీ స్టేటస్ అనేది క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన నెక్స్ట్ మూమెంటే పోతుంది అని చెప్పారు. అబ్సల్యూట్ అండ్ ఇమీడియట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ కన్వర్షన్ అని చెప్పారు అనమాట. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ ఎటువంటి స్టాట్యుయేటరీ బెనిఫిట్స్, ప్రొటెక్షన్స్, రిజర్వేషన్స్, ప్రిఫరెన్సెస్, ఎంటైర్మెంట్స్ క్యాస్ట్ బేసిస్గా పొందవు అని చెప్పారు, మైనారిటీస్ బేసిస్ మీద పొందుతాయని చెప్పారు. సో వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు, అదేంటంటే బైబిల్లో చాప్టర్ 3 verse 28లో, యాక్చువల్లీ అది బైబిల్ కాదనుకుంటా, ఎపిస్టల్ టు ద గ్యాలాటియన్స్, మరి దాని బైబిల్ అంటారో ఏమో నాకు తెలీదు. సో దాంట్లో ఏమని రాస్తుందంటే చాప్టర్ 3 verse 28లో, దెర్ ఇస్ నైదర్ జూ నార్ గ్రీక్, స్లేవ్ నార్ ఫ్రీ, మేల్ నార్ ఫిమేల్, ఫర్ యూ ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని చెప్పి ఉందన్నమాట అందులో. సో దాన్ని మెన్షన్ చేస్తూ క్రిస్టియానిటీ అందరినీ ఈక్వల్గా చూపిస్తోంది. సో కోర్టు కూడా భూమి మీద అందరినీ ఈక్వల్గా చూడాలి. సో ఒకవేళ రెడ్డీస్ అంటే యాక్చువల్గా రెడ్డీస్ బేసిక్గా ఆనందం కొట్టింది తక్కువ వాళ్ళు ఉన్న బేసిస్ మీద. వాళ్ళు క్రిస్టియన్సే, ఇతను క్రిస్టియన్సే. కాకపోతే ఏంటంటే ఇంకా అది ఎక్కడో ఏదో మిస్ అయింది లాజిక్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కన్వర్టెడే, మోస్ట్లీ రెడ్డీస్ అంటే వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, ఇతను కన్వర్ట్ అయ్యారు, ఆనంద్ అన్న పర్సన్ కూడా కన్వర్ట్ అయ్యారు. సో వాళ్ళకి ఎలాగూ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అవి ఏం లేవు. అండ్ ఓసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా దాన్ని ఎలాగూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల వాడుకోవడానికి కూడా ఉపయోగం లేదు దానివల్ల. లైక్ బికాజ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఉపయోగించుకున్నట్టుగా ఓసీని ఉపయోగించుకొని ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు, ఎటువంటి స్కీమ్స్ ఉండవు, ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, కాబట్టి వాళ్ళకి ఎటువంటిది లేదు. సో ఇతను కొట్టింది క్యాస్ట్ బేసిస్ మీదే, కానీ అది ఎట్లా అంటే అతను కన్వర్ట్ అయిన వ్యక్తి పాస్టర్గా ఉండకూడదు అని చెప్పి, అది కూడా దళితుడు, ఆ బేసిస్ మీద. సో ఇప్పుడు కన్వర్ట్ అయ్యాడు దళితుడు కాబట్టి పాస్టర్గా కాకుండా జస్ట్ ఎవరైనా పాస్టర్ చెప్తే వినాలి అంతే. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా వీళ్ళు అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్టే చూసినట్ట, ఆల్మోస్ట్ అదే జరిగినట్టే. కానీ చట్ట ప్రకారంగా అది వర్తించదు. ఆ కాన్సెప్ట్ మీద కోర్టు అయితే ఈ తీర్పు అయితే ఇస్తుందన్నమాట. సో పాస్టర్ ఆనంద్కి ఏంటంటే ఇంకా సుప్రీంకోర్టు తన ఐడెంటిటీని తీసేసినట్టు అని అయితే అతను ఫీల్ అవుతున్నాడు. సో బేసిక్గా దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ ఫైర్ అయితే క్రియేట్ అయింది. వైఎస్ షర్మిల గారు కూడా ఇది చాలా అన్ఫార్చునేట్, ఇదంతా కూడా బీజేపీ కుట్ర, దళిత క్రైస్తవుల్ని రాజ్యాంగం నుంచి తప్పించడానికి, వాళ్ళకి బెనిఫిట్స్ రాకుండా చేయడానికి ఇదంతా చేస్తోంది అంటున్నారు. బట్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, దేర్ ఇస్ నో దళిత క్రైస్తవులు, అది లేదు. అదే కదా చెప్పుకుంటూ మొత్తుకుంటున్నారు ఇక్కడ. సో చాలామంది ఏమంటున్నారంటే దళితుడిగా ఉన్న వ్యక్తి క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన ఆ వ్యక్తిని అంటరాని వాడిగా చూడటం ఆపేస్తున్నారా? లేదు కదా. మరి ఇక్కడ ఈ కేసులో కూడా అదే కదా జరిగింది. సో దళితుడు క్రిస్టియన్గా మారినప్పటికీ కూడా అతను మళ్ళీ దళితుడిగానే చూస్తున్నారు కదా, అతను క్రిస్టియన్గా చూడట్లేదు కదా. సో క్రిస్టియన్గా మారిపోయాడు కదా, ఇంకప్పుడు అతను దళితుడు కాదు కదా. మరంటప్పుడు ఎందుకని రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు వచ్చి నువ్వు దళితుడివి, నువ్వు ఇక్కడ పాస్టర్గా ఉండకూడదని ఎందుకు మాట్లాడుతున్నారు? సో వన్స్ అతను క్రిస్టియన్ అయినప్పుడు క్రిస్టియనే, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే కదా. సో అట్లాంటప్పుడు అతను పాస్టర్ అయితే ఏంది, పాస్టర్ చెప్తే వినే వ్యక్తి అయితే ఏంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. బట్ ఆ వ్యక్తులు అలా లేరు, ఆ వ్యక్తులు అలా ఆలోచించలేదు, ఆ వ్యక్తులు అలా లేదు. వాడు కొట్టడానికి మటుకు ఇక్కడ క్యాస్ట్ కావాల్సి వచ్చింది, తప్పించుకోవడానికి మటుకు క్యాస్ట్ వద్దనిపించింది. సో ఇక్కడ బేసిక్గా ఇది వెరీ మచ్ క్లియర్ యాక్చువల్లీ.
సో ఒక దళితుడు క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన ఆ అంటరానితనమో లేదంటే ఆ చిన్న చూపో ఆ తక్కువగా చూసే విధానమో ఇది మారట్లేదు అన్నప్పుడు వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ కన్వర్టింగ్? అసలు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? అసలు బేసిక్గా చాలామంది క్రిస్టియన్స్ అంటే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యేది ఎందుకు అంటే క్రిస్టియానిటీలోకి మారితే కొద్దో గొప్ప మంచి పేరు వస్తుంది. లైక్ మంచి పేరు అంటే ఆ తక్కువగా చూసేది ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది అన్న సెన్స్లోనే మారుతుంటారు. అది 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 పోనప్పుడు మీరు ఎందులో ఉంటే ఏంటనేది ఒక క్వశ్చన్. తర్వాత రెండోది క్రిస్టియానిటీలోకి మారడానికి ఇంకో రీజన్ కూడా ఉండుండొచ్చు. లైక్ యేసుక్రీస్తుని నమ్మి నిజంగా నమ్మి అట్లా కూడా మారిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో యేసుక్రీస్తుని నమ్మి మారినట్టయితే ఇవన్నీ కూడా పోతాయని ముందే సిద్ధమైపోయి మారాలి. ఒకటి అదొకటి ఉంటుంది. ఒకవేళ లేదు స్పెషల్గా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ క్రిస్టియానిటీలోకి మారితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఏంటది? మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, స్కూల్ ఫెసిలిటీస్ ఉంటాయి, రైస్ వాటన్నిటికీ కూడా డబ్బులు అవన్నీ ఇవ్వడము ఏదో చేస్తారు, లేదంటే రైస్ ఇవ్వడము ఏదో చేస్తారు, లేదంటే కొన్ని సరుకులు లాంటివి నిత్యావసర వస్తువులు ఏవో ఇస్తుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అని చెప్పి కన్వర్ట్ అయినప్పుడు అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది పోతుందని కూడా తెలుసుకోవాలి. అవేమీ తెలుసుకోకుండా ఇటు దళితుడుగానే ఉంటారు, అటు క్రైస్తవుడుగానే ఉంటారంటే అవ్వదు, అది జరగని పని. సో లాజికల్గా కూడా ఇది తప్పే, కాన్స్టిట్యూషనల్గాను తప్పే, కేవలం ఎమోషనల్గా మాత్రమే ఆ ప్రాబ్లం అయితే ఇంకా ఉంది కాబట్టి కొంతమంది ఇది లేదు ఇలా చేయకూడదు అంటారు కానీ, బట్ లాజికల్గా అండ్ కాన్స్టిట్యూషనల్గా చూసుకుంటే మటుకు దళిత క్రైస్తవులు అనే కాన్సెప్టే లేదు కాబట్టి, ఎయిదర్ దళితుడు ఆర్ క్రైస్తవుడు అనే కాన్సెప్ట్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా క్రైస్తవుల కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసిన వాడు దళితుల కాన్సెప్ట్ని వదిలేయాలి. మరి అది ఇంకా ఎవరైనా సరే చేయాల్సిన విషయం అనమాట. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ అట్ ద సేమ్ టైం రైట్ వింగ్ పబ్లికేషన్స్ అయితే మటుకు ఈ ఎంటైర్ జడ్జిమెంట్ని బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరైతే ఐడెంటిటీ ఫ్రాడ్ చేస్తున్నారో, అంటే క్రిస్టియన్గా మారిపోయి దళితుడిగా ఐడెంటిటీని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం. క్రిస్టియన్ మిషనరీల యొక్క మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని అణిచివేయడానికి, అరికట్టడానికి ఇది బాగా సహాయపడుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. సో ఎవరైతే ఫ్యూచర్లో హిందూస్ సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఎస్సీ యాక్ట్ని వినియోగించుకునేలాగా ఉంటుంది. ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వాళ్ళు ఎస్సీ యాక్ట్ని వినియోగించుకోవడానికి అవకాశమే లేకుండా పోతుంది దీని కారణంగా. సో ఒక బెస్ట్ జడ్జిమెంట్ అని చెప్పి చెప్తున్నారు. సో అదొక పాయింట్ అనమాట. సో క్రిస్టియన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అగైనిస్ట్ అయ్యారు. కొంతమంది ఏమో ఆనంద్ మీదే వ్యతిరేకంగా మారారు. ఎందుకంటే బేసిక్గా అతను కేసు పెడితే అయిపోయేది, ఎందుకంటే వాళ్ళు ఎలాగో తప్పు చేశారు కాబట్టి కేసు పెడితే అయిపోయేది. బట్ ఎస్సీ యాక్ట్ పెట్టడం వల్ల ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బంది అయింది, దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది అయిందని చెప్పి చెప్తున్నారు. ఒకటి, ఇప్పుడు ఇతని ఎస్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రద్దు చేయబడింది. సో యాక్చువల్గా గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఆయన వినోద్ కుమార్ గారు, బాపట్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన బేసిక్గా మొత్తం ఫైనల్ హియరింగ్ అంతా చేసి ఆనంద్ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ని కంప్లీట్గా రద్దు చేశారు. ఇట్ హ్యాపెండ్. సో అట్లా అనమాట. ఇంకొక వర్గం ఉంది, వాళ్ళు ఏంటంటే జనరల్గా కొంతమంది ఇట్లా కన్వర్ట్ అయిన వాళ్ళని రైస్ బ్యాక్ కన్వర్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే రైట్ వింగ్ అని కూడా చెప్పలేం, బేసిక్గా క్వైట్ ఆపోజిట్ టు లెఫ్ట్ వింగ్ అనమాట. సో వీళ్ళు ఇట్లా అంటూ ఉంటారు వాళ్ళని, చాలామందిని. సో ఇలా అంటున్న వాళ్ళు అంటారు కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంచి జడ్జిమెంట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇలా ఫ్యూచర్లో ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళ మెటీరియల్ గెయిన్ కోసమో అంటే మనీ కోసమో వాళ్ళకి ఇది తగిన శాస్తి అని చెప్పి కూడా చెప్తున్నారు. సో లెఫ్ట్ వింగ్ ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారంటే ఇది ఒక ట్రాజడీ అంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు బేసిక్గా థియలాజికల్ ఐడియాస్ని సోషలాజికల్ రియాలిటీని మిక్స్ చేసి చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పి చెప్తున్నారు. సో అదొకటి ఉంది. అండ్ ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ చెప్పింది ఏంటంటే అన్టచబిలిటీ అనేది ఇప్పటికీ అలాగే ఉంది కదా, అది పోలేదు కదా. లేదంటే అన్టచబిలిటీ అని కాదు కానీ లైక్ తక్కువ కులస్తుడు అని చెప్పి తక్కువగా చూడడం అనేది అలాగే ఉంది కదా, అది పోలేదు కదా. సో అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి జడ్జిమెంట్లు ఇవ్వడం అంటున్నారు. సో అదే అలాంటప్పుడు ఎందుకు క్రైస్తవుడిగా మారడం? సో బీన్ హిందూగానే ఉండు. సో నిన్ను తక్కువగా చూడడం అనేది నువ్వు క్రిస్టియన్గా మారినా కూడా మారకపోతే బెటర్ బీ యాజ్ ఎ హిందూ, అది బెస్ట్ ఆప్షన్ అని అడిగితే నాకైతే అదే అనిపించింది. సో ఇంకా తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత చెప్పాను కదా, సో 2026 మేలో అతని యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రద్దు చేశారనమాట. సో ఆ సర్టిఫికేట్ని రద్దు చేసి సో అతనికి ఏదైతే అంతకుముందు విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ఎస్సీ యాక్ట్ ప్రకారంగా 2.5 లక్షలు ఇచ్చారో అది కూడా రిటర్న్ చేయమని చెప్పారు. అది హైలైట్ అది. అండ్ తర్వాత కలెక్టర్ కూడా బేసిక్గా ఆనంద్కి వ్యతిరేకంగానే ఉన్నారు. సో డిక్లేర్ చేశారు అతను షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్ అయితే కాదు అని చెప్పి. సో ఈ చింతాడ ఆనంద్ వర్సెస్ క్యాస్ట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా కొంచెం పెద్ద కాన్సెప్టే. అంటే ఎవరు అసలైన దళితుడు అనే ఒక క్వశ్చన్కి గ్రౌండ్ లెవెల్లో ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయింది ఇదైతే. సో అది ప్రాబ్లం. సో 57% ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ మెంబర్స్ అంట.
సో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని చర్చిల వరకు తీసుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. క్యాస్ట్ని క్యాస్ట్ లాగే ఉంచండి, చర్చిని చర్చ్ లాగే ఉంచండి, హిందువుని హిందువులాగే ఉంచండి, క్రైస్తవుడిని క్రైస్తవుడిలాగే ఉంచండి, రెండింటినీ కలపకండి. లైక్ ఇప్పుడు పెట్రోల్ కార్లో పెట్రోల్ అయిపోయాలి, డీజిల్ కార్లో డీజిల్ అయిపోయాలి. పెట్రోల్ కార్లో పెట్రోల్ ప్లస్ డీజిల్, డీజిల్ కార్లో డీజిల్ ప్లస్ పెట్రోల్ కలుపుతారంటే కరెక్ట్ కాదు. అప్పుడు బండి ఇంజన్ అంతా చెడిపోద్ది. అదే జరుగుతూ వచ్చింది ఇక్కడ. సో బెటర్ బీ లైక్ ఎ హిందూ ఆర్ బీ లైక్ ఎ క్రిస్టియన్. రెండూ కావాలి అనొద్దు. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే అవ్వదు అనేది ఇప్పుడు బేసిక్గా రాజ్యాంగం చెబుతున్న విషయం. సో ఒకటైతే క్లియర్. సో ఈ 57% ఇండియన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు కూడా ఇమీడియట్గా రద్దు చేయబడాలి అనేది రైట్ వింగ్ పీపుల్ యొక్క అభిప్రాయం. లాజికల్గా అండ్ కాన్స్టిట్యూషనల్గా అయితే అదైతే రైటే. సో మరి మీరేమంటారు దాని గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒక పాస్టర్గా ఉంటాడు, ఒక క్రైస్తవుడిగా కంటిన్యూ అవుతాడు. బట్ అతన్ని ఈ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికైనా సరే అతను ఎస్సీ ఎస్టీ కాదు కాబట్టి, దళితుడు కాదు కాబట్టి, కేవలం క్రైస్తవుడు మాత్రమే కాబట్టి అతన్ని క్రైస్తవుడిగానే చూస్తారా, లేదంటే పుట్టుకతో అతను దళితుడు కాబట్టి అతను దళితుడిగానే చూస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అది. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.